చెకప్ చేయిస్తారట. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి పదా. ఏంటి తారా నువ్వనేది? డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారా? అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చెప్పావా? లేదు, నిన్ను తీసుకువెళ్ళాలని ఆయన నాకు చెప్పారు. చూడు సృజన, సార్ నీకు తండ్రి. కూతురు మీద తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికే తెలుస్తుంది. పరిస్థితులు ఎలా మారినా మమకారం మాత్రం చంపుకోలేరు కదా. అందుకే నీ గురించి ఆలోచించారు. వెళ్దాం పదా. సార్ వెళ్దామా? ఒక్క నిమిషం. వసుదా, శ్రీకర్, మోహన్, ఏంటి సార్? మీరు కూడా పదండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. అందరూ ఎందుకు సార్? మనం ముగ్గురం అయితే సరిపోతుంది కదా. లేదు తారా, అందరం కలిసే వెళ్ళాలి. తనని తీసుకుని వెళ్దాం పదండి. మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. సరే పదండి. ఏంటి మేడం, ఇంకా నా మీద మీ కోపం తగ్గలేదా? నీ తెలివితేటలు చూశాక నిన్ను ఎప్పుడిప్పుడు చంపేద్దామని చూస్తున్నాను. నీ మీద కోపం నాకెందుకు తగ్గుతుంది? మీరు అనవసరంగా నా మీద అపోహపడుతున్నారు. మీరు అనుకుంటున్నట్టు నేను మీ తమ్ముడిని చంపలేదు. ఇంకా ఆపరా. నువ్వేంటో నీ బ్రతుకేంటో మొత్తం నాకు తెలిసింది. అక్కడ నా తమ్ముణ్ణి చంపేశావు, ఇక్కడ సృజన్తో హ్యాపీగా ఎంజాయ్ చేశావు. పెళ్లి కాకముందే తనని తల్లిని చేశావు. నిన్ను కలిసి స్వీట్లు కూడా ఇచ్చారంట కదా, బాగా తిన్నావా? సృజనని అడిగావా కొడుకులు బిడ్డ ఎలా ఉందని? చూడండి మేడం, అది అనుకోకుండా జరిగింది. అసలు ఏం చెప్తావ్? నువ్వు సృజనకి దగ్గరయ్యావన్నది నిజం. తనిప్పుడు కడుపుతో ఉంది అన్నది నిజం. రేపు ఏం జరిగినా సరే నీ పెళ్లికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఆ ఇంట్లో మనుషులకు నువ్వు దూరం కాకుండా ముందే బాగా స్కెచ్ వేశావు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా నీ క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉందో. ప్రతిదీ ఒక పక్కా ప్లాన్ గా చేస్తున్నావు. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మేడం? నా జీవితంలో ఏది నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది. అయినా మళ్ళీ చెప్తున్నాను, మీ తమ్ముణ్ణి నువ్వు చంపలేదు అంటావు. సృజన మీదకొస్తే కాపాడే ప్రయత్నంలో తోసేశాను అంటావు. అంతేలే, శారీరకంగా సృజనను సొంతం చేసుకున్నావు నువ్వు. నా తమ్ముడు తన మీద మనసు పడేసరికి నువ్వు తట్టుకోలేక పైకి పంపించావు. ఇప్పుడు పూర్తిగా పిక్చర్ నాకు అర్థమైంది. ఒక్కటి గుర్తుపెట్టుకో గోపి, అక్కడ సృజన కడుపుతో ఉంది కదా, ఆదిత్య మౌర్య పరువు గురించి ఆలోచించి నిన్ను బయటకు తీసుకొచ్చేసి కూతురికిచ్చి పెళ్లి చేస్తాడని ఇక్కడ జైల్లో నువ్వు కలలు కంటున్నావు. అది ఎప్పటికీ జరగదు. సృజన నీ వల్ల తల్లైనా సరే, నీ బిడ్డకి తను జన్మనిచ్చినా సరే, నిన్ను మాత్రం నేను బయటికి రానివ్వను. జైల్లోనే చంపేస్తాను. నీ రూపం ఊపిరి పోసుకుని భూమిదికి వచ్చేసరికి నీ ఊపిరాగిపోతుంది. అది నా చేతుల్లోనే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నా స్టేషన్లో ఉండుంటే నీకు నరకం అంటే ఎలా ఉండేదో చూపించేదాన్ని. కానీ జైల్లో ఉండి బ్రతికిపోయావు.
మీరందరూ ఇక్కడే కూర్చోండి. ఉమ్, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. సార్ నేను వస్తాను. డాక్టర్ గారికి అన్ని విషయాల్లో చెప్తాను. డాక్టర్ గారికి అన్ని విషయాలు తెలుసు. మా ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆవిడతో నేను మాట్లాడతాను. మీరందరూ ఇక్కడే కూర్చోండి. కూర్చోండి. అలాగే సార్. అదేంటి తారా, డాడీ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు? సృజన, ఇలా జరిగినందుకు సార్కి కోపం ఉండొచ్చు, కానీ నీకోసం ఆలోచించే కదా హాస్పిటల్కి తీసుకొచ్చారు. అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ఆయన ఒక్కరే వెళ్ళి మాట్లాడతానంటున్నారు. నిజంగా మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? పక్కాగా వర్కౌట్ అవుతుంది కాబట్టే మామ ఇక్కడికి తీసుకొచ్చి సృజనని తారాని బయటుండమని చెప్పాడు. నా లెక్క కరెక్ట్ అయితే మామయ్య డాక్టర్తో ఈ విషయం మాట్లాడతాడు. అది సృజనకు తెలియకుండా చేయమంటాడు. మొత్తం జరిగే వరకు సృజనకు తెలీదు. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా నేను డ్రామాలాడి సృజన మెడలో తాళి కడతాను. గోపిగాడి పాపం ఇక్కడ హాస్పిటల్లో కరిగిపోతుంది. నా సృజన నా సొంతమైపోతుంది. నిజంగా మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ పెళ్లి జరిగితే మీకు లాభం కాబట్టి మీరు హ్యాపీగా ఉంటారని నాకు తెలుసు. ఏంటి సార్ మీరనేది? తనకి అబార్షన్ చేయాలా? అవును డాక్టర్, ఇది నా ఇంటి పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు నా కూతురు ఒక క్రిమినల్ వల్ల తల్లయిందంటే బయట నేను తలెత్తుకోలేను. నా మేనల్లుడు తనని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. తను ఎంతో గొప్ప మనసుతో ఒప్పుకున్నా సరే ఆ రూపానికి తన తండ్రి కావటం నాకు ఇష్టం లేదు. అందుకే డాక్టర్, మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. దయచేసి సృజనకి తెలియకుండానే తనకి అబార్షన్ చేయండి. తర్వాత నా మేనల్లుడికి నా కూతురుని పెళ్లి చేయాలి. ప్లీజ్, మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే సార్, ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికి తెలియదు, చివరికి సృజనకు కూడా తెలియకుండా జరగాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. నువ్వు పడుకో అమ్మా. డాక్టర్, అబార్షనా? డాక్టర్, ఏంటమ్మా? మీరేం చేస్తున్నారు? నిన్ను చెక్ చేస్తున్నావమ్మా. నిజంగానే చెక్ చేస్తున్నారా? అవును, చెక్ చేస్తున్నాను. సృజన, సైలెన్స్ గా ఉండు. చెక్ చేస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు.